పాలవంతలో అన్నపూర్ణ గో సంరక్షణ సమితి అమ్మ. ఇది 1996లో ఒక కావు దూడతో మొదలుపెట్టాం. అలా మొదలుపెట్టినటువంటిది ఇవాళ దగ్గర దగ్గర 550-600 దాకా ఆవులు ఉన్నాయి. అయితే ఇది ఒక ఆవు దూడతో మొదలెట్టినటువంటిది 5 సంవత్సరాల తర్వాత 2006లో సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించాము. ఈ రోడ్ల మీద ఎక్కడైతే ఓవర్లోడ్తో వెడుతూ ఉంటాయో అటువంటి లారీలని పోలీసు వాళ్ళు పట్టుకున్నటువంటివి కూడా తీసుకొచ్చి ఇక్కడే దింపుతూ ఉంటారు. ముఖ్యంగా మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రిజిస్టర్డ్ గోశాల ఇది ఒకటే అవడంతో మొత్తం అన్నీ కూడా ఇక్కడికే వస్తూ ఉంటాయి. 25 సంవత్సరాలు నేను సొంతంగా నడిపాను. ప్రస్తుతానికి ఇంకా నడవడం చాలా కష్టం అవుతుంది. ఇది కానీ మనం సమృద్ధిగా పెట్టాలి అంటే దగ్గర దగ్గర 10 లక్షల పైన అవుతూ ఉంటుంది నెలకి. అలాగే ఇవన్నీ కూడా దగ్గర 10-15 సంవత్సరాల క్రితం వేసినటువంటి షెడ్లు అవడంతో ఈ షెడ్లు అవన్నీ కూడా జీర్ణావస్థకు వచ్చాయి. వీటిని కూడా మళ్ళీ మనం తిరిగి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ వారికి అన్నపూర్ణ గో సంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ఆంజనేయ శర్మ నమస్కారాలు. మీరు మీ ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ తరఫున మన అధ్యక్షులు పందిరి శ్రీనివాస్ గారు గత నెలలో మనకి ఈ గోశాలకు 50,000 రూపాయలు సమర్పించారు. ఈ 50,000తోటి మనం గ్రాసం తీసుకున్నాము. అయితే దీనివల్ల మనకి ప్రస్తుతం ఈ గోశాలలో ఉన్నటువంటి 600 గోవులకి అయ్యేటువంటి ఖర్చులో ఇది చన్నీళ్ళకి వేడి నీళ్ళలాగా బాగా ఉపయోగిస్తుంది. ఇదే విధంగా ముందు ముందు కూడా మీరు మాకు ఈ ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ తరఫున ఆవుల్ని పెంచడానికి వాటి సంరక్షణకి ఇంకా వీలున్నంతలో ఫండ్స్ని ఎక్కువగా పంపించగలిగినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి 600 గోవులు కూడా ఇంకా బాగా పెంచేందుకు అవకాశం ఉంటుంది. మీకు అందరికీ కూడా మరొక్కసారి వాసవి అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా మా గోశాల తరఫున గోమాత తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఇచ్చినటువంటి దీనికి మీకు మీ కుటుంబ సభ్యులకి కూడా ఎల్లవేళలా కూడా సుఖ సంతోషాలను ఇచ్చి మంచి జరగాలని చెప్పి గోమాతల తరఫున కోరుకుంటున్నాం. నమస్కారం.